నారాయణ గారికి బహిరంగంగా ఛాలెంజ్ ఇస్తున్నాను. నువ్వు 5 సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ భారతదేశంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ర్యాంకింగ్ ఎంత? నువ్వు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు నగర కార్పొరేషన్ ర్యాంకింగ్ ఈ భారతదేశంలో దాదాపు 180. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు మున్సిపల్ ర్యాంకింగ్ ని 60వ స్థానానికి భారతదేశంలో తీసుకొచ్చింది మేము కాదా? అంటే నువ్వు డెవలప్ చేసావా? నువ్వు నెల్లూరు నగరాన్ని శుద్ధంగా ఉంచావా? మేము ఉంచామా? సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ లో భారతదేశంలోనే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మొదటి స్థానంలో వచ్చి 10 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ గెలుచుకున్న నెల్లూరు నగర కార్పొరేషన్, కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్ వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్ 10 crore ప్రైజ్ మనీ గెలుచుకుంది. మేము కాదా? ఇప్పుడున్న ప్రభుత్వంలో కాదా? నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా? మేమున్నప్పుడు జరిగిందా? కాబట్టి నోరుంది కదా అని గతంలో ఎన్నికలు 6 నెలల ముందు హడావిడిగా ఉన్న రోడ్లను తవ్వేసి రోడ్లు వేసేసి దాన్ని అభివృద్ధి అని చెప్పుకుంటే ఆ రోడ్లు కూడా కృంగిపోతే యాడికి లోపలికి వెళ్ళిపోతే ఆ రోడ్లు కరెక్షన్ చేసుకునే దానికి అంత ఖర్చు అవుతా ఉంది. ఇది వాస్తవం కాదా? దీనికి కూడా కావాలి అంటే ఉదాహరణకి నువ్వు వేసిన రోడ్లు కొన్ని చెప్తాం. రాయపాలెంలో వేసి 2 సంవత్సరాలు ఎన్నిసార్లు కృంగింది ఆ రోడ్డు? ఆదిత్యనగర్ లో ఎవరైతే మీరు చెప్పుకుంటున్న ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడో ఆ రోడ్డును 3 సార్లు వేసారు మీరున్నప్పుడే కాదా? ఇవన్నీ ఏమన్నా అంటే పిల్లల భవిష్యత్తు 40 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ నడుపుతున్నాం. సంవత్సరానికి 4 లక్షల మంది పిల్లల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఆ ఒలింపియాడ్ అని, ఐఐటి అని గుంజుతో మధ్యతరగతి కుటుంబాల దగ్గర నుంచి దాదాపు కొన్ని లక్షల మందికి దగ్గర వసూలు చేస్తుంటావు. ఈ 40 సంవత్సరాల్లో 10 మందిని చదివించావా అంట. మనకి వయసు 70. ఇంక నుంచి 40 సంవత్సరాలు సేవాగుణం లేని వ్యక్తివి ఈరోజు ఎన్నికలు 2 నెలల ముందు మాత్రమే నేను సేవ చేసేస్తా, నేను సాయం చేస్తా, నన్ను చూసుకోండి, 70 తర్వాత ఇంక నేను చూసుకునే దానికి ఏముంటుంది? రకాల ప్రాబ్లమ్స్తో హాస్పిటల్ తిరుగుతూ జనాలు కనిపించట్లా. ఈ 2 నెలల తర్వాత ఎట్టి పరిస్థితిలో కనిపించు. నీ పరిస్థితి ఏంటో నాకు చెప్పదా? ఆఖరికి మీ పాపకి ఉన్న పెరికేసి ఇది 5 ఇన్ఛార్జీలు నువ్వు తిరగకపోతే నేను ఇన్ఛార్జిని ఆఖరికి నీ పిల్లల్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నావు నువ్వు. ఇదని అనుకుంటున్నారు నారాయణ కాలేజీలో. ఆఖరికి మీ పాప తిరగనంటే కూడా బలవంతంగా నువ్వు తిరగతావా లేదా? తిరగకపోతే నీకు బాధ్యతలు తీసేస్తా అంటే నీకు పాప లేదు, కొడుకు లేడు, నీకు కనీసం మమకారాలు ఏమీ లేని వ్యక్తి నువ్వు. నేను కాదు చెప్పేది, నీ కాలేజీలో అడిగినా చెప్తారు. కాబట్టి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక్కొక్క ఇంట్లో 5 నిమిషాలు కూర్చుని నాకు సాయం చేయండి నేను చేస్తాను. తర్వాత మీకు మనిషి ముఖం కూడా కనిపించమ్మా. కోవిడ్ అప్పుడు కానీ ఏమన్నా అంటే ఏమన్నాడు? నారాయణ కాలేజ్ నువ్వు ఇచ్చావా? నువ్వు ఇలా నేను మంత్రిగా ఉండి మెడ మీద కత్తి పెట్టి ఈకపోతే మీరు కావాలి అంటే సాక్ష్యాలున్నాయి. ప్రెస్ మీట్లో పిలిపించి కాలేజ్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నా కూడా సగం స్టాఫ్ని ఇలా మీరు ఆఖరికి కొంతమంది స్టాఫ్ని మీ మెడికల్ కాలేజ్లో గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించమన్నా కూడా పంపిన వ్యక్తులు మీరు. ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. కోవిడ్లో మీరు హాస్పిటల్ ఇకపోతే గవర్నమెంట్ బలవంతంగా తీసుకోవాల్సి వచ్చింది. నువ్వు మాటలు చెప్తే ఎట్లా? నీ జన్మలో 10 మందికి సాయం చేసిన గుణం లేదు. ఏమన్నా అంటే టాటాలు బిర్లాలతో పోలుస్తున్నారు మీ కార్యకర్తలు. సరే టాటాలు బిర్లాలు కామన్ పబ్లిక్కి కనిపిరు, అదే విధంగా మీరు కూడా అనుకుంటున్నారా? అంటే ఈ 4 రోజుల్లో
కాలువల గట్ల మీద ఇల్లు తీసేస్తా అన్న వ్యక్తివి నువ్వు, మార్కింగ్ లేసిన వ్యక్తివి నువ్వు. ఈ రోజు అదే కాలువ గట్ల మీదకి వెళ్ళి ఆడికెళ్ళి నేను సాయం చేస్తా, నేను ఇది చేస్తా, నమ్మారంటే నిలువున ముంచుతారమ్మా. ఆలోచన చేసుకోండి. ఈ రోజు మంచిగా వస్తాడు, 4 మాటలు చెప్తాడు. ఈ రోజు కూడా అడుగుతా ఉన్నా, వాళ్ళ కార్యకర్తలకు కూడా సాయం చేయలేని వ్యక్తి, వాళ్ళ కార్యకర్తలలో కష్టం వస్తే కూడా కనీసం నిలబడని వ్యక్తి, కనీసం వాళ్ళ కార్యకర్తల పేర్లు తెలియని వ్యక్తి ఈ రోజు మీ ముందుకు వచ్చి మోసం చేసేదానికి కేవలం రకరకాల విన్యాసాలు. ఏప్రిల్ నెలాఖరు తర్వాత మీకు కనిపించే పనే లేదు, మీరు పట్టుకునే పనే లేదు. కార్యకర్తలను కూడా ఏ విధంగా కాన్ఫరెన్స్ లో దోషణలు వస్తున్నాయో అందరికీ చూస్తా ఉన్నాం, వింటున్నా ఉన్నా. నేను కూడా ఇక్కడ ఆలోచన చేయండి. రకరకాలు చెప్తాడు. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, డెవలప్మెంట్ అంటున్నావు కదా, డెవలప్మెంట్ మీద నేను చర్చకు సిద్ధము. స్కూల్స్, పార్క్స్, హాస్పిటల్స్, ఆఖరికి రోడ్ల విషయంలో కూడా నువ్వు ఎంత రోడ్లు వేసావు, నేను ఎన్ని రోడ్లు వేసిన, నీ హయాంలో ఎన్ని రోడ్స్ జరిగినాయి, నా హయాంలో ఎన్ని రోడ్స్ జరిగినాయి. శాశ్వత నిర్మాణాలు నీ దాంట్లో ఎన్ని జరిగినాయి, నా దాంట్లో ఎన్ని జరిగినాయి. నువ్వు కరెంటు సబ్స్టేషన్స్ ఎన్ని తీసుకొచ్చినావు, నేను వచ్చిన తర్వాత 2 సబ్స్టేషన్స్ కట్టావు, 8 సబ్స్టేషన్స్ తీసుకొచ్చినావు. 133 kV సబ్స్టేషన్ 60 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేస్తాం. నగరానికి సంబంధించి శాశ్వతమైన పర్మనెంట్ తెచ్చాం తప్ప ఎన్నికలప్పుడు హడావిడిగా చేసేసి దాని డెవలప్మెంట్ ఏదో నెల్లూరు నగరంలో ముందు రోడ్లే లేనట్టు నువ్వు తవ్వేసిన రోడ్లు వేసాడు తప్ప లేదని చెప్పి ఆలోచన చేయని మాత్రం